అయ్యా బాంచన్ మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మగపిల్లాడు పుట్టద్దు కదా, ఆడపిల్ల పుట్టేలా ఏరి సార్. అవసరం అనుకుంటే చేతబడి చేసినా మంచిదే. ప్లీజ్ అయ్యా, నేను కావాలంటే ఎంతో కొంత చదివి నీకు ఇస్తా. మా బాంచన్ సార్. ఏం చేస్తావు నువ్వు? ఏం లేదే, పొలానికి నీళ్ళు పెట్టుకొని పక్క పొలానికి ఫోన్ చేసిన. పక్క పొలం కూడా అయ్యగారు ఎప్పుడైండు మరి? ఏదో కథలు బాగానే పడతావు నువ్వు. ఏదో బిడ్డ కొడుకు చేతబడని మాట్లాడతాను ఫోన్లో వినబడుతుంది నాకు బాగా. ఏం చేద్దాం అనుకుంటాను నువ్వు? ఏదున్నా నేను చెప్తా కానీ నేను చెప్పేదా కావా నువ్వు అంట? చెప్తా అది చెప్పు మరి. చెప్తా. చెప్పు. భయమా? చెప్పంటే ఏం లేదే, మా సటకుడు ఉన్నాడు కదా, ఆయన కొడుకు పుట్టద్దు ఆడపిల్ల పుట్టాలని అయ్యగారు ఫోన్ చేసి చేతిపడి చేయమని చెప్పిన. అవునా? అంత పెద్ద అయ్యగారు అయినే? ఎంత పెద్ద కాదు, ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా మాయం చేస్తాడు. అంటే కడుపులో ఉన్న పిల్లగాడు పిల్ల అవుతుంది, పిల్లగాడు అవుతాడు అంతేనా? మనం ఎట్లా చెప్తే అట్లా వింటదే. అంత పెద్ద అయ్యగారు అన్నట్టు నువ్వు పోయిన అయ్యగారు. బాగా పెద్ద అయ్యగారు. నువ్వు నకరాలు చేయకుండా సప్పుడేక ఇంటి నడు, పొలం అక్కడ ఆడనే వంటాంది. ఇద్దరు మీనే ఉంటే కాడ ఎట్లా నడుతుంది? అరే హాస్పిటల్ కాడ ఊకే నువ్వే ఉంటావా? నేను ఉండద్దా? నేను మొత్తం చూసుకుంటాను. నువ్వు ఉండదు, నేను ఉండదు. సప్పుడేక పో.